ముందుగా భక్తులందరికీ నమస్తే. నేడు దైవ దర్శనంలో భాగంగా మనం దర్శించనున్న దేవాలయం శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవాలయం. ఈ దేవాలయం చిత్తూరు టౌన్ నుంచి దాదాపు 6-7 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు తిరుపతి హైవే మార్గమునందు చెర్లోపల్లిలో ఈ దేవాలయం వెలసి ఉన్నది. ఈ దేవాలయం చాలా పురాతనమైన, అందులోనూ ఎంతో మహిమగల్ల దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార రూపాలలో పాండురంగ స్వామి అవతారం ఒకటి. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం 1926వ సంవత్సరంలో వెలసిన అతి పురాతనమైన దేవాలయం. చిత్తూరు కాణిపాకం మధ్యలో చెర్లోపల్లి పంచాయతీ కమ్మపల్లి గ్రామంలో ఈ దేవాలయంలో స్వామివారు అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అలాగే ఎంతో విశాలమైన ప్రదేశంలో పచ్చని చెట్లు, చల్లని గాలి మధ్యలో ఈ దేవాలయం ఎంతో రమణీయంగా దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ పాండురంగ స్వామిని, రుక్మిణి అమ్మవారిని భక్తితో కోరిన కోరికలు అవి ధర్మపూరితమై ఉంటే వెంటనే నెరవేరుతుందని ఎంతో మంది భక్తుల గట్టి నమ్మకం. ఈ దేవాలయంలో స్వామివారికి అమ్మవారికి రక్షణగా పెద్ద నాగసర్పం కలదు. రాత్రి సమయంలో స్వామివారికి పాత్రలో పాలు పెడితే తెల్లారి చూసేసరికి పాలు పాత్రలో కనిపించదు. ఈ సర్పాన్ని పలుమార్లు ఆలయ అర్చకుల వారు దర్శించడం జరిగింది. ఈ సర్పం దేవాలయం పక్కనే ఉన్న బావిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాగే ఈ దేవాలయంలో పాండురంగ స్వామి వారిని, రుక్మిణి అమ్మవారిని దర్శించినంత మాత్రాన గ్రహదోష నివారణ, వివాహం, సంతాన భాగ్యం కలుగుతుంది. వివాహం కాని వారు అమ్మవారికి, స్వామివారికి 2 మాలలు సమర్పించి భక్తితో నమ్ముకుంటే వివాహం జరుగుతుంది. తరువాత సంతానం కోసం శ్రీ రుక్మిణీ దేవి అమ్మవారికి మడిలో మడిపాలు కట్టి టెంకాయి, ఆకు ఒక్క, అరటి పండు పెట్టి భక్తితో పూజించి నమ్ముకుంటే సంతాన యోగం కలుగుతుంది. అలా నమ్ముకున్న వారికి ఎంతో మందికి పెళ్లిళ్ళు, సంతాన యోగం కలిగిందని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. భక్తులారా, మీరు ఎంత ధన్యాత్ములు, పుణ్యాత్ములు కనుకనే శ్రీ పాండురంగ స్వామివారిని, శ్రీ రుక్మిణి అమ్మవారిని దర్శించి హారతిని కనులారా చూస్తున్నారు. ఆ అమ్మవారు, స్వామివారు మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, స్వామివారి అమ్మవారి తోడు సదా ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి రక్షణగా ఉండాలని కోరుతున్నాము. అలాగే ఈ దేవాలయంలో సంవత్సరంలో వచ్చే పండుగ దినముల నందు, నెలలో వచ్చే పౌర్ణమి నాడు, వారంలో శనివారం రోజున ప్రత్యేక అభిషేక, విశేష అలంకారాలతో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించడానికి బెంగళూరు అలా ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుంటూ ఉంటారు. పౌర్ణమి నాడు ఈ దేవాలయంలో విశేష అభిషేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే మీరు మీ కుటుంబ సమేతంగా కలిసి వచ్చి ఇక్కడ వెలసిన శ్రీ రుక్మిణీ దేవి అమ్మవారిని, శ్రీ పాండురంగ స్వామి వారిని దర్శించండి. మీకు అంతా శుభం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ఈ బావి నందే ఈ దేవాలయానికి రక్షణగా ఉండే